ఈగల్ మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉంది అంటే ఓకే పర్లేదు, ఒక ఫీల్ గుడ్ మూవీ. స్టోరీ కూడా బాగుంది, బట్ స్టోరీయే బాగుంటుంది, ఎగ్జిక్యూషన్ అనేది ఇన్ఎఫెక్టివ్గా ఉంది సినిమాలో. అండ్ సినిమా విషయానికి వస్తే మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లేన్గా పోతుంది అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. కాకపోతే రవితేజ అన్న స్క్రీన్ ప్రజెన్స్ అనేది చాలా తక్కువ ఉంది ఫస్ట్ హాఫ్లో. అండ్ చాలా ట్విస్ట్స్ ఉంటాయి, ఇప్పుడు ఇంటర్నేషనల్కి పోతుంటుంది, ఇట్లా ఫేడ్స్ అవుతుంటాయి కొన్ని సీన్స్. సో దానివల్ల మేబీ కన్ఫ్యూజన్ అయినాము అనే ఒక థాట్ వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి లేన్గా ఉందేంటి సినిమా అనే ఒక ఫీల్ వస్తుంటుంది ఫస్ట్ హాఫ్. వన్స్ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి సెకండ్ హాఫ్ అనేది క్యూరియాసిటీగా అండ్ ఆ సినిమాటోగ్రఫీ అనగా ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అనగా సినిమాలో చాలా బాగా చూపెట్టారు. అండ్ సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. రవితేజ అన్న మాత్రం చించేశాడు. యాక్షన్ సీన్స్ ఊర మాస్ ఉంటాయి. కాకపోతే కొన్ని సీన్స్లో ఆ మాస్నెస్ అనేది మనకంత కనిపించదు. బట్ సినిమాలో చూసుకుంటే యాక్షన్ సీన్స్ చాలా బాగా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అనేది మైనస్ అనిపించింది. అండ్ డైరెక్టర్ సినిమా స్టోరీ మంచిగా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి సినిమా చూసుకుంటే మనం సాంగ్స్ కూడా అంత కనెక్ట్ కావు, అంటే ఏదో సాంగ్స్ పెట్టినాం అన్నట్టుంటాయి. ఆ బీజిఎం కూడా మనకు కనెక్ట్ అయ్యే విధంగా, అంటే ఎలివేషన్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండవు. బట్ ఓకే పర్లేదు అన్నట్టుంటాయి. సరే ఓకే దీంతో ఇట్లా నడిపించచ్చు అన్నట్టు అనిపిస్తుంటుంది బీజిఎం అండ్ ఆ సాంగ్స్ అనగా ఇవి అనేది కొద్దిగా మైనస్. అండ్ ఇంకోటి డైలాగ్స్ అండ్ ఈ కామెడీ విషయం ఉంటాయి కొన్ని చిన్నవి, అవి ఎందుకు పెట్టిరో అర్థం కాదు. అసలు డైలాగ్స్ మాత్రం ఏదో అసలు పెట్టినామా అన్నట్టు ఉంటుంది. కాకపోతే ఆ ఇంటెన్సిటీ రవితేజ అన్న ఐస్ తోటి, ఆ ఇంటెన్సిటీ, ఆ మాస్నెస్ తోటి చూపెట్టడం అనేది కొత్తగా చూపెట్టరు, అది నచ్చింది. అండ్ రవితేజ అన్న షేడ్స్ అనేది మూవీలో చాలా బాగుంటాయి. మూవీ చూసుకుంటే క్లైమాక్స్ విషయానికి వస్తే సినిమా చాలా బాగుంటుంది క్లైమాక్స్ విషయం. అండ్ ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంది, అది క్యూరియాసిటీగా అనిపించింది. అంటే క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది నాకు. సో ఓవరాల్గా మూవీ చూస్తున్నప్పుడు మనకు కొద్దిగా ఎంగేజింగ్, అంటే ఏదో కన్వెన్షన్ చేసినట్టు అనిపించినా కూడా సినిమా స్టోరీ అనేది స్టోరీ విధంగా చాలా బాగుంటుంది. అంటే కొత్త స్టోరీ, డిఫరెంట్ మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు రవితేజ అన్న అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి రవితేజ అన్న ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ప్రీవియస్ మూవీస్ కంటే ఇది కొద్దిగా బాగుంది అనిపిస్తుంటుంది. అండ్ ఈ సినిమా కరెక్ట్ వేలో ఒక కన్విషన్ విజన్లో తీస్తే మాత్రం సినిమా మాత్రం దద్దరిల్లిపోయేది, సూపర్ బ్లాక్ బస్టర్లా ఉండేది. కాకపోతే కన్విన్స్ అయ్యే ఫీలింగ్ నాకు మాత్రం పర్సనల్గా రాలేదు. కాబట్టి రవితేజ అన్న యాక్టింగ్, ఆ మాస్నెస్ అనేది కొద్దిగా సరిపోలేదు అన్నట్టుంది. కాకపోతే చాలా బాగా నచ్చింది మూవీ మాత్రం. సినిమా ఓవరాల్గా మనం చూసుకుంటే గుడ్ స్టోరీ విధంగా చాలా బాగుంటుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే బాగున్నాయి. ప్లస్లు కూడా, కాకపోతే మైనస్ కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే లేన్గా పోతుంటుంది, కన్విన్స్గా ఉంటుంది అండ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇలాంటి కొన్ని ఉంటుంటాయి. సో ఓవరాల్గా మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5.